బిల్లు శంకుస్థాపన చేసినోడు కాదు, ఫస్ట్ నేను పెట్టాను కాబట్టి. ఉమ్, అది మళ్ళీ మిగతా వాళ్ళకి ఆ ఛాన్స్ ఇయ్యడు. ఉమ్, అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాని పేరేంటి ఫ్లైఓవర్, విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్, బెన్సిరెడ్డి ఫ్లైఓవర్ స్టార్ట్ చేశారు. ఉమ్, ఆ తర్వాత ఈయన వల్ల కాలేదు కదా, పూర్తి కాలేదు కదా, అవును. గొడవలు కూడా అయినాయి కదా. ఉమ్, జగన్ వచ్చి పూర్తి చేశాడు కదా, ఉమ్, మరి క్రెడిట్ జగన్కి ఇస్తారా? ఉమ్, మాదే క్రెడిట్ అంటారుగా, అవును. చంద్రబాబు వేసిన అని అంటారు కదా. ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోజు ఆ రోడ్డు గురించి చెప్తున్నారు, బైపాస్ రోడ్డు ఉమ్, కాజా నుంచి ఉమ్, అక్కడ కలిపిన రోడ్డు. ఉమ్, అది ఎవరు అసలు ప్లాన్ చేసింది? జగన్మోహన్ రెడ్డే కదా. ఉమ్, ఉమ్, అసలు అది కడుతుంది ఎన్హెచ్ఐ, అవును, అవును. నేషనల్ హైవే. ఉమ్, ప్లాన్ చేసింది ఈ రూట్ అన్నది జగనే కదా, ఉమ్, మరి క్రెడిట్ ఇస్తారా? అదే కదా. ఉమ్, వాళ్ళకి అది ఒక అలవాటు అంతే. జరిగే మంచి మాది, ఉమ్, చెడు ఎదురోడిది. ఉమ్, దాన్ని వాళ్ళకి సంబంధించిన మీరు ఇది ఎట్లా ఉంటుందంటే సంప్రదాయబద్ధమైనటువంటి క్యాడర్ వాళ్ళకు ఉంటారు. ఉమ్, అసలు పార్టీ నుంచి ఒక మ్యాటర్ వస్తే ఇక అది అలాగ మింగేస్తారు. ఉమ్, అలాగే ఆలోచిస్తాడు వాళ్ళు. ఉమ్, రెండవ ఆలోచన కూడా ఉండదు అది. అవును. కార్పొరేట్ కళాశాలల్లో పాఠ్యాంశాలు చదివే పిల్లలు ఎట్టయితే 2 రోజులు 6 అని కనుక పొరపాటున అచ్చుతప్పు వచ్చి రాస్తే ఉమ్. అదే చదువుతారు. అవసరమైతే పేక్